సీఎం ఎవరైనా సరే 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే. లోక్సభలో కీలక బిల్లు పెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరిన విపక్షాలు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకేనని ధ్వజం. లోక్సభ ముందుకు 3 కీలక బిల్లులు. మరి ఈ 3 కీలక బిల్లులు ఏంటి, ఏం కథ అంటే ఒక్కసారి మనం తెర మీదకి పోదాము. ఇప్పుడు 3 బిల్లులు ఇదేందో కిరికిరి అనే కాడికి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఎవరు ప్రతిపక్షాలు నెత్తిర పోసుకొని పండ్లు పడపడ పడపడ పడ కొరుకుతున్నారు అమిత్ షా మీద. కేంద్ర పోలీస్ శాఖ మంత్రి ఏం చేసిండు, ఈ 3 బిల్లులు తీసుకొచ్చి 130వ అగో ఆ కథ తీసుకొచ్చి సవరణ చేయాలి అనేది కథ ముంగటేస్తుండు. దీని మీద ప్రతిపక్షాలు నెత్తిర పోసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఒక బీజేపీ లీడర్ని కూడా లైన్లో తీసుకుందాం. మరి ఎందుకు ఇప్పుడు ఈ 3 బిల్లుల మరి సవరణ ఏంది, ఎట సంగతి అసలు ఏంది అనేది అడిగితే ఏమంటాడో చూద్దాము. వచ్చిన అడే లైన్లకు హలో, హలో, నేను లైవ్లో ఉన్నానే, మళ్ళీ మాట్లాడతా. ఏం చేస్తలేరు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లుతో సహా 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బిల్లుల కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరారు. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్తంగా పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇక ఈ బిల్లు మీద ప్రతిపక్షాలు నెత్తిర పోసుకుంటున్నాయి. అసలు ఏంది ఏం కథ అనేది ఇంకా కూడా మనం అరుచుకునే ఉపాయం చేద్దాం. ఎడరాశిరది ఏమాయ ఓ పిల్లగా, ఇగో తీవ్రమైన నేరాపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లుతో సహా 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బిల్లుల కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరారు. అయితే నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం ఈ 3 కీలక బిల్లుల తీసుకొచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు,
జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు. ఏమై ఓ పిల్లగా, శనార్థే పెద్ద మనిషి, ఆయన ఒక బీజేపీ లీడరు కొప్పుల నరసింహారెడ్డి లైన్లకు వస్తుండు. ఏమంటాడు, ఏంది ఏం కథ, మరి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మరి తీసుకొస్తుర్రు, మరి ఎట సంగతి ఏంది ఏం కథ.